ఇప్పుడు చిన్న ప్రశ్న అండి. ఒంటె, ఏనుగు కథ అంతా మీకు తెలిసింది కదా. ఒంటె లోపల ఫ్రిడ్జ్లో పెట్టిన ఆనందంలో మీరు ఏం చేశారంటే, అడవిలో ఉన్న జంతువులన్నిటికీ ఫంక్షన్ ఇచ్చారు. అన్నీ బయలుదేరి వచ్చేసాయి. అందరూ వచ్చారు, హ్యాపీగా తినేసి వెనక్కి వెళ్ళిపోతున్నారు. జంతువులను పెంచుకున్న మనుషులు కూడా వచ్చారు, పిల్లలు. వాళ్ళందరూ వెళ్తున్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత కొంతమంది పిల్లలు నడవలేక ఒంటె లిఫ్ట్ ఇచ్చింది, కానీ వాళ్ళు ఉపయోగించుకోలేకపోయారు. ఆ తర్వాత చిన్న వాగు వచ్చింది. వాగులో మోకాళ్ళ కన్నా నడుముకి మధ్యలో లోతులో నీళ్ళు ఉన్నాయి, పిల్లలు దాటి వెళ్ళగలరు. కానీ అందులో మొసళ్ళు ఉండేవి అని చెప్పేసి అందరికీ తెలుసు. ఈ పిల్లలు వెళ్తారా వెళ్ళరా? ఎలా వెళ్తారు? వెళ్ళలేరు కదా, ఒంటి మీద నుంచే వెళ్ళాలి. ఒంటె ఎప్పుడో వదిలేశారు వీళ్ళు. ఒంటిని వాడుకోలేక వదిలేశారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాగు వచ్చింది. ఆ వాగులోంచి దాటితే కానీ వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళలేరు ఆ పిల్లలు. అది నడుము లోతు కన్నా ఎక్కువ నీళ్ళు లేవు, కానీ అందులో మొసళ్ళు ఉన్నాయి అనేసి అందరికీ తెలుసు. కానీ ఈ పిల్లలు ఎలా వెళ్తారు? వెళ్ళారా లేదా? మొసళ్ళు ఉన్నాయి తెలుసు, వాగు ఎలా వెళ్తారు? వెళ్ళలేరు కదా. ఇంకొకరు, ఈ పిల్లలు అందరూ 14-15 ఏళ్ళ చిన్నపిల్లలే. తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒంటిని కూడా లిఫ్ట్ అడిగారు, అది కూడా ఫెయిల్ అయింది. ఆ తర్వాత మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి దారిలో వాగు వచ్చి వాగు దాటడానికి ప్రయత్నం చేశారు. వాగు దగ్గర ఆగిపోయారు. వీళ్ళు దాటుతారా దాటరా? అంటే ఈ పిల్లలందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు అంతమంది లేరు, 3 పిల్లలే ఉన్నారు. 3 పిల్లలు ఉంటే అది కొద్ది కష్టమైన పని, వెళ్ళలేరు. కానీ వాళ్ళు దాటి వెళ్ళిపోయారు. నడుములోతు నీళ్ళే, మోకాలకి నడుముకి మధ్యలో ఉన్నాయి. ఒకళ్ళు చేయి పట్టుకుని దాటేసి వెళ్ళిపోయారు. ఎలా వెళ్ళిపోయారు వాళ్ళు? మొసళ్ళు ఉన్నాయి అన్నారు కదా, మీరు ఎలా వెళ్ళిపోతారు? ఏ మొసళ్ళు మీరేమో పార్టీలు అక్కడ వదిలేసి వచ్చారా? జంతువుల పార్టీలో మొసలు వచ్చిందా? అక్కడ వదిలేసి వచ్చారా? ఈ పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చారా? మరి వాగులో మొసలు ఎక్కడ నుంచి ఉంది? మొసళ్ళు ఉన్నాయన్న మీరే కదా. మొసళ్ళు ఉన్న వాగు అని చెప్పాను. మొసళ్ళు ఉన్నాయని వాగు అని చెప్పారు. మొసళ్ళు ఉన్నాయని పేరు వాగుకి. కానీ మీరు అడవిలో పిలిచిన ఫంక్షన్కి ఆ మొసళ్ళు కూడా వచ్చాయి. జంతువులు అన్నీ వచ్చాయని చెప్పారు. కానీ ఈ పిల్లలు పరిగెత్తుకుంటూ ముందు ఇంటికి వెళ్ళిపోతున్నారు కదా, మొసళ్ళ కన్నా ముందే. అంటే వాగులో మొసళ్ళు లేవు కనుక వాళ్ళు చక్కగా ఆనందంగా దాటేసి వెళ్ళిపోయారు.